హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. అయితే గ్రూప్ 2కి సంబంధించి పోస్టుల ప్రిఫరెన్సెస్ ఎట్లా పెట్టాలి ఏంది అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్లో. సో అందుకని చెప్పేసి ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 2లో 2 రకాల పోస్టులు ఉన్నాయి, ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. మనకి గ్రూప్ 1 రిజల్ట్స్ రాగానే గ్రూప్ 2 రిజల్ట్స్ ఒక వారం 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఇక్కడ పోస్టులు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వాటి ప్రిఫరెన్సెస్ ఏంటి అనేది ముందే మనకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే గ్రూప్ 2లో 18 రకాల పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 18 రకాల పోస్టులు చూడండి, ఇక్కడ ఇవి 18 రకాల పోస్టులతో పాటు మనకి దీంట్లో 18 రకాల పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని 2 క్యాడర్స్ ఉంటాయి కదా. సో ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో చూడండి మనకి 14 రకాల పోస్టులు ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్, ఏసీటీఓ, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్, ఎంపీఓ, మండల్ పంచాయత్ ఆఫీసర్ అంటారు. వీళ్ళనే అంతకుముందు గతంలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేవాళ్ళు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డిపార్ట్మెంట్. ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఉంది, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉంది, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ జువెనైల్ డిపార్ట్మెంట్ అంటే చిన్నపిల్లల డిపార్ట్మెంట్ అది. సో నెక్స్ట్ బీసీ అసిస్టెంట్ బీసీ, ట్రైబల్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇవి 3 పోస్టులు ఉంటాయి. సో ఇట్లా మనకి ఈ పోస్టులతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉన్నది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు మనకి జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, సెక్రటేరియట్, లెజిస్లేటివ్ సెక్రటేరియట్లో ఉంటుంది, అండ్ ఫైనాన్స్ అండ్ లా డిపార్ట్మెంట్స్లో కూడా ఉంది. అయితే మనము సో వన్ బై వన్ చూద్దాము మనము ఎట్లా పెట్టాలి ఏంది అనేది. చూడండి, మనకి టాప్లో మున్సిపల్ కమిషనరు, ఎస్సీటీఓ, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్టర్ కనిపిస్తుంది. సో జనరల్గా చాలా మంది అభ్యర్థులు పెట్టుకునే పోస్టులు ఏంటంటే నేను ఇక్కడ చూపిస్తాను. ఎగ్జిక్యూటివ్లో మనకి ఎట్లా ఉంటుందంటే నెంబర్ 1 ప్రిఫరెన్స్ వచ్చి చూడండి, హై లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. ఈ హై లెవెల్ కాంపిటీషన్లో మనకి దేనికి ఉంటుంది, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్, ఈ మూడిటికి పీక్ చాలా హైయెస్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. పీక్ లెవెల్ కాంపిటీషన్ అంటే దీంట్లో ఏసీటీఓ రాదంటే ఏసీటీఓ కూడా వస్తుంది. బట్ మెయిన్లీ ఈ 3 చాలా చార్మింగ్ పోస్టులు ఉన్నట్టు, క్రీమ్ పోస్టులు ఇవన్నీ కూడా. సో మున్సిపల్ కమిషనర్ కనుక చూసుకుంటే మనకి గ్రూప్ 2 పోస్టుల్లో మనకి ఒకే ఒక పోస్టు వెహికల్ ఇచ్చే పోస్ట్ ఏంటంటే మున్సిపల్ కమిషనర్. చూడండి, మున్సిపల్ కమిషనర్ పోస్ట్కి మనకి వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. అంటే మనము మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 తర్వాత మనకి గ్రూప్ 2లో అయితే కనుక గ్రేడ్ 2 ఉంటుంది. అండ్ గ్రేడ్ 1 మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు నియమించబడతారు గ్రేడ్ 1గా. సో ఇప్పుడు మనము గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి అంటే గ్రూప్ 1కి, అండ్ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1 అంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే నియమించబడతారో ఆ పోస్ట్కి వెళ్తాము. దాని తర్వాత స్పెషల్ గ్రేడ్ అని, సెలక్షన్ గ్రేడ్ అని, ఇట్లా మున్సిపల్ కమిషనర్ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న ఆశ్చర్యం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ అనే పోస్టు మారదు మనకి. ఒక్కసారి మున్సిపల్ కమిషనర్గా మనం జాయిన్ అయితే కనుక జీవితాంతం మున్సిపల్ కమిషనరే అంటారు. కాకపోతే దాంట్లో క్యాటర్ వేరే ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 1, తర్వాత స్పెషల్ మున్సిపల్ కమిషనర్, సెలక్షన్ మున్సిపల్ కమిషనర్, ఇట్లా డిఫరెంట్ హోదాలు ఉంటాయి అన్నట్టు. అంటే జనరల్గా జనాభా అండ్ రెవెన్యూని బట్టి ఒక మున్సిపల్ కార్పొరేషన్లో లేదంటే మున్సిపాలిటీలో జనాభా ఏదైతే ఉందో ఆ జనాభాని బట్టి మనకి ఈ గ్రేడ్స్ అని, ఈ ప్రమోషన్స్ అని వస్తూ ఉంటాయి మనకి. అయితే ఇక్కడ మోస్ట్లీ మనకి ఎక్కువగా కాంపిటీషన్ ఉండేది దేనికి, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ అండ్ సబ్ రిజిస్ట్రార్, ఈ మూడింటికి పీక్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. 4వ పోస్టు ఏసీటీఓ కూడా ఉంది. ఏసీటీఓ కూడా పీక్ లెవెల్ కాంపిటీషన్ ఉంటుంది. సో అయితే ఈ 3 జనరల్గా సెలెక్ట్ చేసుకునే విధానం చూడండి. ఫస్ట్ ఈ 3 మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే అది మన అభిరుచి మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, మనకి ఎలాంటి జాబ్ కావాలి, ఎలాంటి కెరియర్ ప్రాస్పెక్ట్స్ కావాలి, ముందు లైఫ్లో మనం ఎట్లా ఉండాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చూడండి, మనకి ఈ 3 కనుక కొంత కూల్ జాబ్ అంటే కనుక సబ్ రిజిస్టర్ ఏంటంటే మనకి 9 to 5 జాబ్ టైప్లోనే ఉంటుంది. అది అంటే పెద్దగా ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండదు.
ఒకసారి మనకు జాబ్ అలవాటు ఏంటంటే సబ్ రిజిస్టర్లో కూడా గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 2 తర్వాత గ్రేడ్ 1 ఇట్లా గ్రేడ్స్ ఉన్నప్పటికీ కూడా చేయాల్సిన పని మాత్రం అదే. సో నెక్స్ట్ డిప్యూటీ తహసీల్దారు కెరియర్ ప్రాస్పెక్ట్స్ కనుక చూసుకుంటే మనము ఈజీగా ఆర్డీఓ అవుతాం, అంటే గ్రూప్ 1 లెవెల్ ఆఫీసర్ అవుతాము. అండ్ దాని తర్వాత అడిషనల్ కలెక్టర్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చే అవకాశం ఉంటుంది. మున్సిపల్ కమిషనర్ కూడా అంతే అండి. చిన్న వయసులో జాయిన్ అయితే కనుక గ్రూప్ 2లో మనకి గ్రేడ్ 3, గ్రేడ్ 2, గ్రేడ్ 1 స్పెషల్ సెలక్షన్ ఇట్లా పైకి ఎదిగే అవకాశాలు ఉంటాయి. సో ఇందుకోసమే నేను చెప్పేది ఏంటంటే ఈ 3 కూడా చాలా క్రీమ్ పోస్టులు. ఈ పోస్టులకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా కాంపిటీషన్ ఉంటుంది. టాప్ 10లో లేదంటే టాప్ 50లో వచ్చే వాళ్ళంతా కూడా ఈ పోస్టులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి కనుక చూసుకుంటే అయితే దీన్ని నెంబర్ 1 గా భావించండి, అంటే టాప్ మోస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ టాప్ ప్రయారిటీ వచ్చి ఎక్సైజ్ ఎస్ఐ, ఏసీటీఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల్ పంచాయత్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీస్. ఇది నెంబర్ 2. ఇక్కడ చూడండి, ఇది నెంబర్ 1 నేనేమిచ్చాను, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్. ఈ 3 క్రీమ్ పోస్టులు. ఈ 3లో ఏం సెలెక్ట్ చేసుకోవాలి సార్ అని అడిగితే నేనేం చెప్తానంటే అది మీ ఇష్టం. ఎందుకంటే మీ అభిరుచి ఇంపార్టెంట్. చూడండి 3 చాలా ఇంపార్టెంట్ పోస్టులే. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొనసాగాలి, మంచి ప్రమోషన్లతో ముందుకు అంటే డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు మున్సిపల్ కమిషనర్ కార్ కావాలి, మంచి హోదా కావాలి అంటే మున్సిపల్ కమిషనర్ సెలెక్ట్ చేసుకోండి. బట్ చాలా వర్క్ ఉంటుంది, వర్క్ కి భయపడొద్దు. ఎందుకంటే మీరు యంగ్స్టర్స్, మీరంతా కూడా వర్క్ కి భయపడే వాళ్ళు కాదు, నాకు తెలుసు ఆ విషయం. ఇంకోటి నెక్స్ట్ సబ్ రిజిస్టర్ ఉంది. సబ్ రిజిస్టర్ కూడా జాబ్ అయితే 9 to 5 అయినప్పుడు కూడా చాలా ఇది ఉంటుంది, అంటే నెంబర్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్స్ చేస్తూనే ఉండాలి. సేమ్ రొటీన్ జాబ్ ఉంటుంది దీంట్లో. సో దీని తర్వాత మనకి నెంబర్ 2 అంటే నెంబర్ 2 ప్రయారిటీ దేనికంటే ఎక్సైజ్ ఎస్ఐ, ఏసీటీఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల్ పంచాయత్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ. సో అక్కడ 3 అయిపోయినాయి. ఇక్కడ 1, 2, 3, 4, 5, ఇక్కడ 5 అంటే ఎన్నైనాయి మొత్తం 8 పోస్టులు. సో ఈ 5 పోస్టుల్లో ఏవి సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది కూడా మీ అభిరుచి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చూడండి మనకి ఎంపీఓ ఉంది కదా, మండల్ పంచాయత్ ఆఫీసర్. అంతకుముందు మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే వాళ్ళము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో. కాకపోతే ఇప్పుడు జనరల్ గా మనకి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది కెరియర్ ప్రాస్పెక్ట్స్ మీద అండ్ అభిరుచుల మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కాబట్టి సపోజ్ నేను ఎంపీఓ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఎంపీఓ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుంది, నెక్స్ట్ ప్రమోషన్ ఏముంటుంది మీకు, డిఎల్పిఓ ఉండొచ్చు, లేదంటే ఎంపీడీఓ ఉండొచ్చు. సో అట్లా కాకుండా ఏసీటీఓ అయితే కనుక మీరు నెక్స్ట్ డిప్యూటీ సిటీఓ అవుతారు, దాని తర్వాత సిటీఓ అవుతారు. ఎక్సైజ్ ఎస్ఐ అనుకోండి, దాని తర్వాత మీరు మళ్ళీ ప్రమోషన్ లో గ్రూప్ 1 పోస్టు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉంది కదా, దానికి వెళ్ళిపోతారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఉంది కదా, ఇది కూడా మంచి పోస్టే కోఆపరేటివ్ సొసైటీస్ లో. సో ఇక్కడ మీరు చూడండి మీ అభిరుచులు ఇంపార్టెంట్. ప్రతి పోస్టు మంచి పోస్టే, క్రీమ్ పోస్టే. ఏసీటీఓ, ఏఎల్ఓ కూడా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కూడా చాలా మంచి పోస్టే. సో ఇవి లేబర్ రూల్స్ ఏవైతే ఉంటాయో రూల్స్ పాటించిన వాళ్ళకి మీరు కొరడా జులిపిస్తారు. సో ఇట్లాంటిది చాలా మంచి మంచి పోస్టులే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీ అభిరుచి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మీ కెరియర్ గ్రోత్ ఎట్లా ఉండాలని కూడా మీరు డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాను. సో నేను చెప్పడం మటుకు ఇలా చెప్తున్నాను ఏంటంటే మీరు టాప్లో వస్తే గనక మీరు మున్సిపల్ కమిషనర్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఫస్ట్ ఆప్ చేసుకోండి. దాని తర్వాత సబ్ రిజిస్ట్రార్ చూడండి. దాని తర్వాత ఈ కింద సెకండ్ ప్రయారిటీ అయితే ఇచ్చానో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏసీటీఓ, ఏఎల్ఓ, ఎంపీఓ అండ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్, దీంట్లో అది మీ అభిరుచి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. బట్ నాకు సంబంధించి ఏంటంటే ఎక్సైజ్ ఎస్ఐ అనేది నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. దాని తర్వాత ఏసీటీఓ ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. తర్వాత ఏఎల్ఓ, ఎంపీఓ, అసిస్టెంట్ రిజిస్టర్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. నేను ఏదైతే క్రమము అమర్చిన్నో ఆ వరుస క్రమం ప్రకారం, అంటే అది నా ఒపీనియన్. సో మీరు ఎట్లా చూస్ చేసుకోవాలనేది మీ ఇష్టం చూడండి. ఎందుకంటే ఇది ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ప్రయారిటీ 3కి వస్తే మనకి డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్. డిపిఓ అంటే డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ కాదు. ఇక్కడ గ్రూప్ 2లో డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, ఇది జువైనల్ పోస్టు, అంటే చిల్డ్రన్ కి సంబంధించింది. నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నది, అసిస్టెంట్ బీసీ, సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్.
తర్వాత ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ టెక్స్టైల్స్ అన్నట్టు, టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్. సో ఇవి కూడా అంటే వాటి తర్వాత ఇచ్చుకోండి మీరు. నేను చెప్పాను కదా, ఫస్ట్ ప్రయారిటీ మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, తర్వాత ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఏసీటీఓ, ఏఎల్ఓ, ఎంపీఓ, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిపిఓ, వెల్ఫేర్ ఆఫీసర్స్. వెల్ఫేర్ అంటే 3 వస్తాయి, బీసీ, ట్రైబల్ అండ్ సోషల్. తర్వాత ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్. సో ఇట్లా మీరు ఈ పోస్టుల్ని చూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది నా ఒపీనియన్ ప్రకారం నేను ఇచ్చిన వరుస క్రమం, మీరు మీ ఇష్టంగా చూజ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ సపోజ్ మీరు టాప్ 1 వచ్చారనుకోండి, మీరు కామెంట్ చేయండి కింద, టాప్ 1 వస్తే ఏ పోస్ట్ తీసుకుంటారు, టాప్ 2 వస్తే ఏ పోస్ట్ తీసుకుంటారు, అట్లాగే టాప్ 50 యా టాప్ 100 వరకు మీరు మీకు కామెంట్ చేయండి ఏ పోస్ట్ తీసుకుంటారని. ఎవరి అభిరుచి ఏందో చూద్దాం ఒకసారి, మనకు అర్థమవుతుంది. దాని తర్వాత మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు కనుక చూసుకుంటే దాంట్లో జిఏడి ఉంది, సెక్రటేరియట్ ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది, లా డిపార్ట్మెంట్ ఉంది. సో ఇవి కూడా చాలా చాలా మంచి పోస్టులు అండి. ఒక్కసారి మీరు జాయిన్ అయ్యారంటే అక్కడనే హ్యాపీగా లైఫ్ లాంగ్ అక్కడనే ఉంటారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇవి కూడా చాలా క్రీమ్ పోస్టులు. ఇవి నాన్ ఎగ్జిక్యూటివ్ అయినప్పటికీ కూడా చాలా మంచి పోస్టులు. ఏంటంటే చూడండి, మనకి గవర్నమెంట్ లో జరిగే విషయాలన్నీ కూడా తెలుస్తాయి. సో అన్ని ఫైల్స్ ఇక్కడి నుంచి మూవ్ అవుతుంటాయి. జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, లెజిస్లేటివ్ సెక్రటేరియట్ లో జరిగే విషయాలు అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, ఇవి చాలా చాలా మంచి పోస్టులు ఇవి కూడా. సో కొన్ని ఎగ్జిక్యూటివ్ కంటే కూడా ఇవి మంచి పోస్టులనే చెప్పొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంది కదా, ఈ లాస్ట్ 3rd ప్రయారిటీలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసరు లేదంటే డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, వీటికంటే కూడా ఇవి బెటర్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చాలా బెటర్ పోస్ట్. నాన్ ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు కూడా మీరు ఒకటే చోటు ఉండొచ్చు. స్టేట్ వైడ్ పోస్టులు ఇవన్నీ కూడా. ఈ స్టేట్ వైడ్ పోస్టుల్లో మీరు ఎక్కడైతే సెలెక్ట్ అయ్యారో ఆల్మోస్ట్ అక్కడనే ఉంటారు, ఎక్కడ మూవ్ అయ్యే అవకాశం ఉండదు. ఒకసారి ఇల్లు కట్టుకున్నారంటే కనుక మీరు సెటిల్ అయిపోవచ్చు. అండ్ మీకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, చాలా చాలా పైకి వెళ్తారు, చాలా మంచి ప్రమోషన్స్ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ చాలా మందితో కాంటాక్ట్స్ ఉంటాయి, మినిస్టర్స్తో కానీ, ఎమ్మెల్యేస్తో కానీ, ఎంపీస్తో కానీ, తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో కలెక్టర్స్ కావచ్చు, మిగతా డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కావచ్చు, అందరితో మంచి పరిచయాలు ఉంటాయి. సో ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. మీరు ఏం చూజ్ చేసుకోవాలి, ఏం చేయాలనేది మీ ఇష్టము. సో మీరంతా డెఫినెట్గా ఏదో ఒక గ్రూప్ 1 లేదంటే గ్రూప్ 2 పోస్ట్ సాధిస్తారు. సో గ్రూప్ 2 పోస్టు ఎవరికైతే ర్యాంక్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ నేను చెప్పినది ఒకసారి మైండ్లో ఉంచుకొని అప్పుడు చూజ్ చేసుకోండి. నేను చెప్పింది చూజ్ చేసుకోని చెప్పట్లేదు. సో దీన్ని ఒకసారి ఈ వీడియోని చూశారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా ప్రకారం చూజ్ చేసుకోండి. సో అంతే నేను చెప్పేది. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి వీడియో చూడమని. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలా మంది రాశారు, 5 లక్షల మంది గ్రూప్ 2 రాసి ఉంటారు. సో చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీరు అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.